హిందూపురంలో అంగన్వాడీల సమ్మె 15వ రోజు కొనసాగుతోంది. సమ్మెలో పాల్గొన్న మోత్కుపల్లికి చెందిన సరస్వతి అనే మహిళ కళ్ళు తిరిగి పడిపోయింది. దీంతో ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక గత 15 రోజులుగా దీక్షలు చేస్తున్న వారిని ఉద్యోగాల నుంచే తీసేస్తారని తెలపడంతోనే మహిళ అనారోగ్యానికి గురైనట్లు తోటి కార్మికులు తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిగణలోకి తీసుకోకుండా జగన్ మొండిగా వ్యవహరిస్తున్నారని అంగన్వాడీలు మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి అనుబంధము రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 15వ రోజు సమ్మెలో భాగంగా హిందూపురంలో 15 రోజులుగా అంగన్వాడీ ఆయా అయిన మోత్రుపల్లి హెల్పరు సరస్వతి గారు ఈరోజు టెంట్ దగ్గర స్పృహ తప్పి పడిపోయారు. ఆమె భయం ఒక్కటే ఆందోళన, జీతం సమ్మెలో ఉన్నాము, జీతం రావడం లేదు, ఉద్యోగం పోతుందని చెప్పి చాలా మంది బెదిరిస్తున్నారంట బయట. ఆ మాటలు విని మా అమ్మ ఉంది, నేనున్నాను, ఎలా పోషించాలి, నేను ఎలా బతకాలి అని చెప్పేసి ఆమె తీవ్రంగా ఆలోచించడం జరిగింది. ఆ ఆలోచన కారణంగా ఈరోజు టెంట్లోనే పడిపోవడం జరిగింది. మేము కార్యకర్తలందరూ కూడా తీసుకొని వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. ప్రభుత్వం ఇన్ని రోజులైనా ఇంత మంది అవస్థ పాడవుతున్నా కూడా మా ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. బీపీలు వచ్చి, షుగర్లు వచ్చి, టెన్షన్లు పడుతూ ఇక్కడ కార్యకర్తలు చాలా మంది ఈరోజు 2-3 సెలైన్ బాటిల్స్ ఎక్కించుకున్న పరిస్థితి ఉంది. ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వం మొండిగా వ్యవహరించడము ఇది తగదు కాదు. దీనిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. మా సమస్యను 15 రోజులైంది, ఇప్పటికైనా దిగివచ్చి మా సమస్యలు పరిష్కరించి మా డిమాండ్ ఏదైతే ఉందో కనీస వేతనం అమలు చేసి మాకు న్యాయం జరగాల్సిందిగా నేను ఈరోజు